ఈరోజు అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీ. కారం వేస్తున్నా, 3 టేబుల్ స్పూన్లు వేసిన కారం. ఇది కొట్టించిన కారం కాబట్టి ఫుల్ స్పైసీ ఉంటుంది. మాకైతే రోజు మండుతుంది తింటుంటే ఉప్పు కావాల్సినంత వేసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. మాకు తెలుసులేరా, మేమైతే ఉప్పు ఎక్కువ తింటాం, అందుకే మేము ఎక్కువ వేసుకుంటాం. పసుపు వేసుకుంటున్నాం. హెల్త్కి మంచిది, కలర్ కూడా వస్తుంది పసుపు. ముఖాన్ని చూసుకుంటే కుర్పులు కూడా పోతాయి పసుపు వల్ల. అట్లానే మీరు చూసుకొని పోలే అంటే నన్ను ఏం అడగకూరి. బిర్యానీ మసాలా ఇది సింపుల్ ఇంపల్ నేను వేసుకుంటున్నా. ఈ పైన చేసుకోవాలి, నేనైతే ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నా. స్పైసీ కావాలి కాబట్టి. చికెన్ మసాలా టేస్ట్ కోసం ఈ సగం వేసుకుంటే అయిపోతుంది. గరం మసాలా ఇది కూడా స్పైస్ కోసం. మొత్తం వేసుకున్నా, నాకే స్పైస్ కావాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీన్ని ఎట్లా కలుపుతున్నా అట్లే కలుపుకోవాలి. మీరు గడ్డ పెట్టి కలుపుకోవచ్చు, చేపెట్టి కలుపుకోండి. దీన్ని ఇట్లా ఫ్రై చేసుకొని తిన్నా బాగుంటుంది. కాకపోతే మేము బిర్యానీ కాబట్టి ఫ్రై చేసుకున్నాము. పెరిగేసారా? పెరిగేసుకోవాలా? పెరిగి అయితే మేము 3 ప్యాకెట్లు వేసుకుంటున్నాం. గ్రేవీ కావాలిగా. ఇంకో ఫ్రిడ్జ్లో తీసుకొద్దాం. గంట చేస్తారు పని చేయమంటే ఇక తిన్నట్టే. ఇక ఇట్లా బాగా వీడియో తీయమంటే మధ్యలో ఆపుతారు. ఏం చెప్పాలి? చూడు అందుకే నెప్పిన కమ్మలు పెట్టుకుని వస్తాను. ఈమెకు వీడియో తీసుకుంటే కమ్మలు లేవని ఫీల్ అవుతుంది. ఇంకొకటి కారం బాగుంది, అది అవసరమా? పెరిగేసాం కదా, తీయగా అవుతుంది. ఇంకొకటి మరి అప్పుడు తినలేము. ఇంకొకటి అంటే ఇక పడేస్తాం అంతా. ఈ ఫ్రేమ్లో టెడ్డీ బేర్ ఒకటి మంచిగా వస్తుంది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి, టేస్ట్ కోసం ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేసుకుంటే. నేనైతే ఇంత వేసుకుంటున్నా, మీరు ఎంతైనా వేసుకోవాలి, నాకు తెలియదు. ఇక మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పక్కన పెట్టుకొని అన్నం పెట్టుకుందాం పొయ్యి మీద. ఆయిల్ వేయమని చెప్పిన, వీళ్ళు మర్చిపోయారు. మనం నేను గుర్తు చేస్తానని తెలియదు. ఇంకోటి ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిగా. ఇంకొంచెం పోయాలా? ఇంకోటి ఎంత కూర్చున్నారా? బాగానే కూర్చున్నా. బిర్యానీ ఆమెకు వచ్చు నన్ను ఏమంటుంది. బిర్యానీ ఆమెకు వచ్చు నన్ను ఏమంటుంది. ఏమైంది? అలా పడేసినా అట్లా ఉంటుంది పనులు. వాటర్ పానీకి వెళ్ళి కలపండి. ఓ నింపిందిరా అయ్యా. మసాలా అవుతుంది, గ్రేవీ కాదు. చికెన్ మసాలా వేసే. చికెన్ మసాలా ఇంత నీళ్ళు ఎక్కువ వేసినావుగా. బస్
కనబడుతుంది, అందరూ వచ్చి ఇట్లా చూస్తారు. ఇట్లా ఆల్రెడీ రోడ్ తీస్తారు. ఇవి వేసుకుందాం. చూడు ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది చూడు. కాదు ఇది చూసిన కాడికి ఇది ఎప్పుడు ఈ ఆయుధం అనేది ముఖ్యం మనకి వంట చేసేటప్పుడు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा బిర్యానీ వెనకాల లోపల డబ్బాల దగ్గర పెడదామని లేదు. కారం ఉప్పులు అయితే అది ఉరుక్కుంటుంది. 1 2 3 4 5 6 ఇంకెక్కువ వేస్తుంది కానీ ఇది తిరుగుతుంది ఎక్కువ వేస్తే. ఇంకెక్కువ వేస్తుంది కానీ ఇది తిరుగుతుంది ఎక్కువ వేస్తే. ఎందుకు చేస్తున్నాను డామినేషన్. నీళ్ళు ఇవి మేము వాటర్ అంటాం, మీరు ఏమంటారు నాకు తెలియదు. మేమైతే ఇవి పోసుకుంటాం బిర్యానీలో. చెయ్యాలి, అతి చెయ్యొద్దు. అలా తెలియాలి కదా మరి. మేమైతే నీళ్ళు అంటాం, మీరు ఏమంటారు నాకు తెలియదు. మేమైతే నీళ్ళు అంటాం, మీరు ఏమంటారు నాకు తెలియదు. ఇదేంటైతే అరే నీ అబ్బా ఇగో ఇట్లా ఇట్లా పోసుకుంటే స్టైల్ ఉంటుంది అనమాట. కానీ ఇట్లా ఏం పోసుకోవద్దు, సిల్తే నీళ్ళు కిందికి వెళ్ళి పోసుకోవాలి. ఇట్లా అలా సెకలన్నారా నీళ్ళు. మీ ఇంట్లో నీళ్ళు ఎక్కువ అంటే ఎన్నో పోసుకోరు. మా ఇంట్లో నీళ్ళు కొన్ని ఉన్నాయి, నిండిపోతుంది. ఇంకా నిండలే, అందుకే కొన్నే పోసుకుంటున్నాను. ఎన్ని సరిపడా పోసుకుంటున్నాను. వీడికి మస్తు అయిపోతాయి నీళ్ళు అయితే. మేము ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంటాము, దీంట్లో వేసుకుంటాము. మరీ ఓవర్ చేస్తున్నావు, మరీ ఓవర్ చేస్తున్నావు. ఉప్పు వేసుకుంటున్నా, ఒక చెంచా వేసుకున్నా సరిపోతుంది. ఒక చెంచా మూత పంది మూతి లెక్క పెట్టినావు. ఇంకొంచెం వెయ్యి, పంది మూతి లెక్క పెట్టినావు. ఇంకొంచెం వెయ్యి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన దాని మీద రైస్ అయితే వేస్తున్నాము. ముగ్గా సిమ్ పెట్టుకోవాలి, ఏమంట అన్నం పెట్టుకోవాలి. మూత మర్చిపోయిన, మూత తీసుకొని వస్తా. A few moments later.